హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు శ్రేయాదే సాహిత్య ఛానల్. ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్. మేము వినాయక చవితి ఎలా చేసుకున్నామని, దానికోసం ముందు రోజు నైటే ప్రిపరేషన్స్ అనమాట. పూలు కుచ్చుతున్నారు అత్తయ్య. నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అవన్నీ డోర్స్కి కట్టేసుకున్నాము, పూలదండలన్నీ. తెచ్చి మంచిగా తెంపి మంచి గడగాలి, మట్టి ఉంటుంది 2 సార్లు బాగా కడిగి. ఓకే, ఇవి వచ్చిన చింతకాయలు పచ్చిమిరపకాయలు. ఓకే, చింతకాయ పచ్చిమిరపకాయ. ఓకే, చెంచాతోటి ఇట్లా పప్పు గుత్తితోటి గ్రైండ్ చేయని అవసరం అవసరం. ఓకే, ఉడికినాక ఉప్పు పసుపు వేసి మంచిగా మెత్తగా మెదుపుకొని అప్పుడు ఎండుమిరపకాయలు పోపు పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఎండుమిరపకాయలు వేసి అంత కూర పెడితే ఎంత ఎంజాయ్. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకొని పోపు పెట్టుకోవాలి. ఉప్పు వేసిన, పసుపు వేసిన, పచ్చిమిర్చి, చింతకాయ. ఇప్పుడు ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకుంటే, పోపులో కొంచెం శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది. అది తినేది ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, ఇష్టం, మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇంకొక 5 నిమిషాలు ఒకసారి వస్తుంది. ఇది పాయసానికి వాటర్ వేడైతే మసిలేటప్పుడు పోయాలి. ఈ చింతకాయని సపరేట్గా చట్నీ వేస్తారా? చింతకాయ కొంచెం పచ్చడి. ఓకే, ఇది చింతకాయ కదా, వనగాయ అంటారు. వనగాయ పచ్చడి. ఓకే, వనగాయ అంటే అది ఇంకా ముద్రలేదు కాబట్టి దాన్ని వనగాయ అంటారు. ఓకే, పచ్చిమిర్చి, ఓకే, ధనియాలు వేసిన సరిపోయేంత. ఓకే, డైరెక్ట్ గ్రైండ్ చేసేయడమా? గ్రైండ్ చేసిన తర్వాత పోపు. ఓకే, దీంట్లో పోపు పెట్టేసుకోవాలి. దీంట్లో పోపు పెట్టేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ బెల్లం తురుముకుంటున్నాము, కొంచెం పాయసంలోకి, ఇంకొంచెం పులిహోరలోకి. తర్వాత పాయసం రెడీ చేయడానికని బియ్యం నానబెట్టుకుంటాం కదా, దొడ్డు బియ్యంని. ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకోవడం అనమాట. ఓకే, ఓకే, అగినెలతో 3 పోస్తాను నీళ్ళు. ఓకే, వాటర్ మరుగుతున్నాయి పాయసం కోసం. ఉండలు గట్ట. ఓకే, కలిసాము. ఇదంతా ఉడకాలి. సిమ్లో పెట్టి కలుపుకుంటారు. వేసరి కొంచెం దగ్గర అయ్యాక అప్పుడు బెల్లము, నెయ్యితో వేయించుకున్నాము, అన్ని డ్రై ఫ్రూట్స్, ఇలాచి పౌడర్ వేసుకో. పాలు మాత్రం తర్వాత మనం ఇష్టం ఉన్నప్పుడు పోసుకొని తినాలి. ఇందులో మాత్రం పాలు పోయదు. ఓకే, 2 రోజులైనా ఉంటుంది పాయసం, 2-3 రోజులైనా ఉంటుంది. ఓకే, సేమియా వేస్తున్నాం. ఓకే, అయినా ఇక టైం కూడా లేదు, అన్నీ ఈ రోజు అవుతుంది. కొంచెం టైం ఉంటే చేసేసిన, టైం లేదు. ఓకే, గోధుమ పిండితో తాడకలు చేసేసుకుంటే బాగుంటుంది. అంటే జస్ట్ చపాతీ పిండిలాగా కలిపి చిన్నగా ఇట్లా చిన్నగా సన్నగా. ఓకే, మన నూడిల్స్ కంటే కొంచెం లాగా వస్తుంది. ఓకే, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఎక్కువ కలుపుతూనే ఉండాలి. ఓకే, అడుగంటుంది, కలర్. ఓకే, చిక్కగా పడుతుంది. దగ్గరకు వచ్చేస్తుంది కదా, దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు బెల్లం. ఓకే, ఎంత క్వాంటిటీ అంటే మన ఇది 1/2 కేజీ కంటే కొన్ని తక్కువ ఉన్నాయి బియ్యం. ఓకే, ఇది 1/2 కేజీ బెల్లం వేసి. ఓకే, కలర్ వచ్చేస్తుంది, బెల్లం కలర్. ఇది ఒకసారి మా ఫ్రెండ్ అక్కడ మేము కుషాగూడలో కిరాయికి ఉన్నప్పుడు పైన రాకేష్ వాళ్ళమ్మ రేణుకాండ మిస్ కదా, ఆమె చేసింది. అంతకుముందు నాకు తెలియదు. ఒకసారి అప్పుడు మనకు పండుగ లేకుండే, తాత చనిపోయి లేకుంటే చేసుకొచ్చి ఇచ్చింది. రోజు బాగుంది, ఎట్లా చేసినావు అని అడిగితే చెప్పింది. అప్పటి నుంచి ఇట్లా చేస్తున్నాను, బాగుంటుంది. అంతకుముందు పిల్లలు పిండితో చేస్తే తినేటప్పుడు. ఓకే, ఇట్లా చేస్తే ఇష్టంగా తింటున్నారు. 2 రోజులైనా తింటారు. పాలు పోసుకొని వాళ్ళ ఇష్టం, నెయ్యి వేసుకొని పాలు పోసుకొని చాలా ఇష్టం. ఇది ఎక్కువ గట్టి పడదు, గట్టిగా అవుతుంది. ఇది బాగుంటుంది. ఓకే,
పల్స్ పల్స్ అని ఉంటుంది. ఉంటుంది. మరి ఇష్టం ఉన్నప్పుడు పాలు పోసుకొని తినచ్చు. ఓకే. ఇక్కడ ఉండ్రాళ్ళ కోసం వాటర్ వేడవుతున్నాయి. ఓకే, సరిపోతే ఎక్కువ తిన్నారు పిల్లలు. ఓకే. దీంతో 2 కప్పులు తీసుకొని ఓకే. మనకి ఎక్కువ తక్కువ అయితే ఇట్లయితే మనకు సరిపోయిన పోసుకోవచ్చు. ఓకే. ఇక్కడైతే పిండి మంచిగా కలుపుతున్నారు. కొంచెం హాట్ వాటర్ పోయాలి, బియ్యం పిండి కదా. వినాయకుడికి మనం ఎన్ని చేసినా ఉండ్రాళ్ళు పెడితేనే మోక్షం కదా, అందుకనే అనమాట. అయితే ఇప్పుడు పొంగు వస్తుంది కదా, ఇంకొంచెం చిక్కుతుంది. ఓకే. ఇంకా మీడియంలో వేసుకొని ఓకే. వేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ పులిహోర కోసమని కొంచెం చింతపండు నానబెట్టిన, కొంచెం హాట్ వాటర్ పోసి నానబెడితే కొంచెం తొందరగా నానుతుంది కదా అని చెప్పేసి హాట్ వాటర్ పోసి నానబెట్టిన. తర్వాత ఇంకా దాని రసం అంతా తీసుకొని మనం దాంట్లో నువ్వుల పొడి, బెల్లం అవన్నీ వేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలి. ఇక్కడ దానికి ఉన్న పల్ప్ అంతా తీయాలి. ఫస్ట్ మంచిగా నానితే తొందరగా వచ్చేస్తుంది ఆ పల్ప్ అంతా. కొంచెం తిక్కగానే ఉండాలి చింతపండు రసం. దీంట్లోనే వేసేయాలా డైరెక్ట్? వేసి అన్నీ వేసి పెట్టే ఇష్టం ఏది ఉంటుంది. ఓకే. 2 స్పూన్లు కంపల్సరీ కదా జీలకర్ర మెంతులు. టేస్ట్ దాంతో చాలా బాగుంటుంది. కరివేపాకుకి ఇవన్నీ చేయాలి. ఓకే. కరివేపాకు వేసుకుందాం. పిల్లలు తీసుకొచ్చి పచ్చి కరివేపాకు మరిగేటప్పుడు పచ్చి కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఫ్లేవర్ మస్తు ఉంటుంది. మరుగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎంత పోపులో వేసినా కూడా అది మరగాలి. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేస్తుంది. ఓకే. పక్కన పెట్టేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టి డ్రై ఫ్రూట్స్. ఓకే. ఇది కుక్ అయితే అయిపోయింది. డ్రై లేకుండా కొంచెం థిక్ అవుతుంది కానీ మరీ ఎక్కువ గట్టిగా అయితే కాదు కదా. ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉండ్రాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి పిండిని కలుపుతున్నారు అత్తయ్య. ఆ రోజు చాలా వంటలు చేయాల్సి ఉంటుంది కదా, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ప్యారలల్గా జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉండ్రాళ్ళని తీసి వాటిని వేడి నీళ్ళలో వేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ పాయసంలోకి వేగిని అవి పాయసంలో వేస్తాం. నెక్స్ట్ కొంచెం నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని పాయసంలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాము. ఇప్పుడు వాటిని కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మన వినాయక చవితి రోజు ఉండ్రాళ్ళు ఇంకా పాయసం ఇవి 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి వాటి రెసిపీ అయితే ఇక్కడ చూపించాం మేము. మీకు కూడా కావాలంటే ట్రై చేసుకోండి. ఈ పాయసం అయితే చాలా చాలా బాగుంటుంది. బెల్లంతో చేసాం కదా, ఇంతైనా తినొచ్చు. నెక్స్ట్ రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టాము పులిహోర కలుపుకోవడానికి. ఇందాక పులుసు మరుగుతూ ఉండే కదా, దాన్ని ఈ అన్నంలో కలుపుకోవాలి. ఫస్ట్ అన్నంని కొంచెం చల్లారబెట్టుకొని దాంట్లో పసుపు, కొంచెం నూనె వేసుకొని అది మొత్తం కలిసేలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ కలిపితేనే బాగుంటుంది పసుపు అనేది, మంచి కలర్ వస్తుంది పులిహోరకి. ఆ తర్వాత మనం ఇందాక మరిగించుకొని పెట్టుకున్నాం కదా పులుసుని, అన్నీ వేసుకొని దాన్ని ఇందులో కలుపుకోవాలి. దీని తర్వాత మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం పులిహోర కోసం. పోపు కోసం మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మంచిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పులిహోరకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత మనకి కొంచెం పల్లీలు కూడా ఎక్కువనే ఉంటే బాగుంటుంది కాబట్టి పల్లీలు వేస్తున్నాము. వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలను కూడా పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి మనం ఇందాక పులుసు కలిపి పెట్టుకున్నాం కదా రైస్, అందులో వేసుకుంటున్నాం అన్నమాట. దీని తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, తర్వాత మనం శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పోపు అయితే ప్రిపేర్ చేసుకుంటాము.
నెక్స్ట్ అయితే వంటలన్నీ అయిపోయిన తర్వాత వినాయకుడిని అయితే మనం తీసుకొచ్చిన పండ్లు, పువ్వులు, ఇంకా దాని తర్వాత పత్రి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కదా ఈ పూజలో. అవన్నిటితో అలంకరించుకున్నాము. దీని తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా అత్తయ్య అక్కడ కూర్చొని అయితే పూజ చేస్తున్నారు. మేమందరం అక్కడ కూర్చొని పూజను చూస్తున్నాం. పిల్లలు కూడా మంచిగా పార్టిసిపేట్ చేశారు పూజలో. దీని తర్వాత నెక్స్ట్ ఇంకా వినాయకుడిని ఇంటి ముందే నిమజ్జనం చేసామన్నమాట పూజ చేసేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.